హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిషన్ టీవీ @KVS. నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను బ్రబౌన్ స్టేడియం ముంబై గురించి. మేము దిగిన హోటల్ నుంచి బ్రబౌన్ స్టేడియంకి WPL 2023లో భాగంగా ఒక మ్యాచ్ జరిగింది. ముంబై ఇండియన్స్ వర్సెస్ యూపీ వారియర్స్ ఉమెన్ మధ్య. ఆ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఉమెన్ గెలిచింది. మ్యాచ్ అయితే మాత్రం అల్లరల్లి హంగామా గోలగా ఉంది. అద్భుతంగా ఎంజాయ్ చేసినాము. మనం ఇప్పుడు ఇంతసేపు మీకు చూపించిన వ్యూస్ కూడా అవే. మనం స్టేడియం దగ్గరికి వెళ్తా ఉన్నాము. ఇప్పుడే బ్రబౌన్ స్టేడియం గేట్ నెంబర్ 8 దగ్గరకు వచ్చినాము. ఇది ఎంట్రన్స్, ఇది లోపలికి పోతా ఉన్నాము. ఇప్పుడే లోపలికి వచ్చినాము. బ్రబౌన్ స్టేడియం చూడండి, నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడ ఇంతకు ముందు కరోనా టైంలో ఈ స్టేడియంలో IPL మ్యాచ్లు కూడా జరిగినాయి, మెన్స్ వి. ఇక్కడ ప్లేయర్స్ అంతా వార్మప్ చేస్తున్నారు. మరి ఇప్పట్లో మ్యాచ్ అనేది స్టార్ట్ కాబోతా ఉంది. చూడండి, ఈ మ్యాచ్ లో భాగంగా యూపీ వారియర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. యూపీ వారియర్స్ బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. ఓకేనా, ఇక్కడ ముంబై ఇండియన్స్ ఉమెన్స్ వాళ్ళు ఫీల్డింగ్ చేస్తున్నారు. చూడండి, అంతా మనకి కావాల్సిన క్రికెట్ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎవరు గెలిచినా ఒకటి, అంతా మన ఇండియానే కాబట్టి. ఫ్రెండ్స్, అక్కడ మీకు ఒక వెహికల్ కనిపిస్తుంది. ఆ కార్ వచ్చేసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ కి అత్యుత్తమ ప్రదర్శన కనిపించే వారికి టోర్నమెంట్ లో వాళ్ళకి ఇస్తుంది. అక్కడ ఒక డగ్అవుట్ కూడా కనిపిస్తుంది చూడండి. మనం టీవీలో చూస్తూ ఉంటాము. అక్కడ VIPs వాళ్ళు అక్కడ నుంచి కూర్చొని మ్యాచ్ చూస్తూ ఉంటారు. ఓకేనా, ఇక్కడ ముంబై ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ అయ్యింది. హర్మన్ప్రీత్ కౌర్ బ్యాటింగ్ వచ్చింది. మనమైతే మ్యాచ్ని బాగా ఆస్వాదిస్తూ అల్లరి చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నాము. మీకు కూడా వీలైతే ఎప్పుడైనా కూడా ఏ మ్యాచ్, క్రికెట్ మ్యాచ్ ఏమైనా సరే, మీరు స్టేడియంకి వెళ్ళి చూసి ఆ ఫీలింగ్, ఆ మజానే వేరుంటుంది. చాలా మంది అనుకుంటూ ఉంటారు టీవీలో అయితే చూడొచ్చు, డైరెక్ట్ గా వెళ్ళి చూసి ఎక్కడ దూరం మనుషులు చాలా చిన్న కనిపిస్తారు అని చెప్పి నా దగ్గర కూడా చాలా మంది అన్నారు. అదంతా ఒక భ్రమ. కానీ ఆ స్టేడియంలో మ్యాచ్ చూస్తే ఆ ఎంజాయ్మెంట్, ఆ ఫీలే వేరుంటుంది, ఆ మజానే వేరుంటుంది. మీకు వీలైతే తప్పకుండా మీరు స్టేడియంకి వెళ్ళి మ్యాచ్ చూసి ఎంజాయ్ చేయండి ఖచ్చితంగా. ఓకేనా, మనం ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము. చూడండి, మీకు కూడా ఖచ్చితంగా వెళ్ళాలని అనిపిస్తుంది. ఖచ్చితంగా తప్పకుండా భవిష్యత్తులో ఎప్పుడైనా నెక్స్ట్ IPL కూడా ఉంటుంది. అవి కూడా ఖచ్చితంగా చూసే ప్రయత్నం అయితే చేయండి. మ్యాచ్ చూసేటప్పుడు స్టేడియంలో పెట్టే ఆ సాంగ్స్ కి, ఆ DJ సౌండ్స్ కి, ఆ డ్రమ్స్ కి అసలు ఎవరైనా సరే సీట్లలో కూర్చొని ఊగిపోతారు. మేము కూడా అదే పని చేస్తున్నాము. చాలా ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది, మామూలుగా ఉండదు. ఎంజాయ్ చేయాలన్న మెంటాలిటీ కూడా అయితే ఇంకా మ్యాచ్లు అద్దరిపోతాయి. చాలా WPL 2023లో భాగంగా బ్రబౌన్ స్టేడియంలో మేము బాగా అద్భుతంగా ఎంజాయ్ చేసినాము. హ్యాపీ. You're reminded that you're not permitted. Make some noise! Get ready to jump! Get ready to jump! 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 Up! Down! Up! Down! Keep it going! ముంబై ఇండియన్స్ ఉమెన్స్ ది హీలీ మ్యాచెస్ ని థర్డ్ ఎంపైర్ డిసిషన్ ఇచ్చినారు. దానికి సంబంధించి మనం విజువల్స్ చూస్తున్నాము. ఇక్కడ ఆస్ట్రేలియా ప్లేయర్ ఆల్రౌండర్ మెగ్రాత్ గారిని పిలిచినాము. ఆమె మనకి రెస్పాండ్ అయ్యి థమ్స్ అప్ సింబల్ చూపించింది. అది కూడా హ్యాపీ. ఫైనల్ గా ఇప్పుడు మనం మ్యాచ్ చూస్తున్నాం కదా. ముంబై ఇండియన్స్ ఉమెన్స్ వాళ్ళు గెలిచినారు యూపీ వారియర్స్ ఉమెన్స్ మీద. ఫైనల్ గా ఈ మ్యాచ్ అయితే అయిపోయింది. ముంబై ఇండియన్స్ బ్రబౌన్ స్టేడియంలో మరొక విజయం సాధించింది. మనమైతే మాత్రం ఈ మ్యాచ్ ని ఎవరు గెలిచినా కూడా
మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఆ ముంబై ఇండియన్స్ యూపీ వారియర్స్ రెండు టీమ్స్ మనకు ఆ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినాయి. మనమైతే మాత్రం చాలా అద్భుతంగా బాగా ఎంజాయ్ చేసినాము. ఆ సాంగ్స్ కి ఆ మ్యూజిక్ కి అసలు మామూలుగా అయితే లేదు, రచ్చరచ్చ ఉంది. నేను కూడా మీకు చెప్పేది ఏమంటే ఖచ్చితంగా తప్పకుండా నెక్స్ట్ WPL మాదిరి IPL కూడా త్వరలో స్టార్ట్ కాబోతా ఉంది. డైరెక్ట్ గా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. మనం మ్యాచ్ అయిపోయింది, బయటకు వచ్చేసినాము. బయట వచ్చేసి విజువల్స్ ఇవన్నమాట బ్రబౌన్ స్టేడియం బయట. ఓకేనా, చూడండి ఒకసారి మీకు చూపిస్తాను. చాలా అంతా క్రౌడ్ ఎక్కువగా ఉంది. ముంబై మామూలుగా లేదు, చాలా రచ్చరచ్చగా ఉంది అంతా. మనం రిటర్న్ ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకుని రిటర్న్ వెళ్ళిపోతున్నాము. చూశారు కదా ఫ్రెండ్స్, బ్రబౌన్ స్టేడియం ముంబైలో ఏ విధంగా మ్యాచ్ జరిగింది, అక్కడ విజువల్స్ కానీ మనం ఏ విధంగా ఎంజాయ్ చేసినాం, అల్లరి చేసినాం అనేది కూడా మీకు చూసినాను కదా. మీకు ఈ వీడియో కనుక నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఓకేనా, థ్యాంక్ యూ.